పూర్వకాలంలో హిమాలయాల మంచుకొండల మధ్య మేఘాలను తాకి ఎత్తైన శిఖరాల కింద చంద్రవనం అనే ఒక అద్భుతమైన రాజ్యం ఉండేది. గుణవంతురాలు ప్రజలు వారిని కేవలం పాలకులుగా కాదు, తమ కుటుంబ సభ్యుల్లా ప్రేమించేవారు. అయితే రాజు, రాణి జీవితంలో ఒక ప్రత్యేకమైన వరం ఉండేది. వారికి 7 కుమార్తెలు పుట్టారు. ఆ వార్త రాజ్యమంతా ఆనందాన్ని నింపింది. రాజభవనం పండుగలా మారిపోయింది. దేవాలయాల్లో గంటలు మోగాయి. ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. ఆ 7 చిన్నారులు పెరుగుతున్న కొద్దీ రాజభవనం మరింత ఆనందంతో నిండిపోయింది. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన గుణం ఉండేది. పెద్ద కుమార్తె దీప్తి ధైర్యానికి ప్రతీక. ఏ సమస్య వచ్చినా భయపడేది కాదు. రెండో కుమార్తె చంద్రిక చాలా తెలివైనది. పుస్తకాలు చదవడం, రహస్యాలు తెలుసుకోవడం ఆమెకు ఇష్టం. మూడోది మాధవి, సంగీతం పాడితే పక్షులు కూడా ఆగి వినేవి. నాలుగోది కావేరి, జంతువులను ఎంతో ప్రేమించేది. గాయపడిన పక్షులు, చిన్న జింకలను చూసి వాటిని కాపాడేది. ఐదోది హంసిక, అద్భుతమైన చిత్రకారిణి. ఆమె గీసిన చిత్రాలు నిజంగానే మాట్లాడుతున్నట్టుగా కనిపించేవి. ఆరవది తార, దయగల హృదయం కలది. ఎవరు బాధలో ఉన్నా వెంటనే సహాయం చేసేది. చివరగా చిన్నది దివ్య. ఆమె మాత్రం అందరికంటే భిన్నంగా ఉండేది. ఆమె కళ్లలో ఎప్పుడూ ఒక విచిత్రమైన కాంతి కనిపించేది. ప్రకృతితో ఆమెకు ఏదో ప్రత్యేకమైన బంధం ఉన్నట్టుగా అనిపించేది. ఆ 7 అక్కాచెల్లెళ్ళు ఎప్పుడూ కలిసి ఉండేవారు. ఉదయం అయ్యాక రాజభవనం ఉద్యానవనంలో పరుగులు తీస్తూ ఆడుకునేవారు. సరస్సు దగ్గర కూర్చుని ఒకరికొకరు కథలు చెప్పుకునేవారు. మాధవి పాటలు పాడితే మిగతావాళ్లు ఆనందంగా వినేవారు. దివ్య దగ్గరకు జింకలు, కుందేళ్లు వచ్చి భయం లేకుండా ఆడుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపడేవారు. రాత్రి అయ్యాక రాజభవనం పైకప్పుపై కూర్చుని నక్షత్రాలను చూస్తూ కలలు కనేవారు. ప్రజలు వారిని చూసి, ఈ 7 దేవకన్యల్లా ఉన్నారు అని చెప్పుకునేవారు. రాజభవనం అంతా వారి నవ్వులతో మారుమోగేది. రాజు, రాణి వారిని చూసి ఎంతో గర్వపడేవారు. కానీ రాజభవనం వెనుక ఉన్న ఒక పురాతన అడవి గురించి మాత్రం రాజు ఎప్పుడూ హెచ్చరిస్తుండేవాడు. ఆ అడవి ఎంతో రహస్యంగా ఉండేది. అక్కడి చెట్లు ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా ఉండేవి. పగలు కూడా అక్కడ చీకటిగానే అనిపించేది. కొన్నిసార్లు రాత్రిళ్ళు అక్కడ నుంచి విచిత్రమైన కాంతులు కనిపించేవి. ఆ అడవిలో ఒక పురాతన రహస్యం ఉంది. ఎవరూ అక్కడికి వెళ్ళకూడదు అని రాజు గంభీరంగా చెప్పేవాడు. ఆ మాటలు విన్నప్పుడల్లా అక్కాచెల్లెళ్ళు కొంచెం భయపడేవారు. కాని చిన్న దివ్య మనసులో మాత్రం ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఆ అడవిలో ఏముంది అనే ప్రశ్న ఆమెను ఎప్పుడూ వెంటాడేది. ఒక పౌర్ణమి రాత్రి చంద్రుడు వెండి కాంతి చల్లుతుండగా దివ్య తన అక్కాచెల్లెళ్లను నెమ్మదిగా నిద్రలేపింది. మనము ఆ అడవిని చూసి రావాలి అని మృదువుగా చెప్పింది. మొదట అందరూ భయపడ్డారు. కాని చివరకు దివ్యతో కలిసి వెళ్లడానికి ఒప్పుకున్నారు. ఆ రాత్రి గాలి విచిత్రంగా వీచుతోంది. చెట్ల నీడలు నేలపై కదులుతున్నాయి. అడవిలోకి అడుగుపెట్టిన క్షణం వారికి చల్లటి గాలి తాకింది. పక్షుల శబ్దం కూడా వినిపించలేదు. కొంత దూరం వెళ్లిన తర్వాత వారికి ఒక పురాతన దేవాలయం కనిపించింది. ఆ దేవాలయం పాడైపోయినా మధ్యలో ఒక నీలిరంగు రత్నం ప్రకాశిస్తూ కనిపించింది. ఆ కాంతి చుట్టూ ఉన్న చీకటిని తొలగిస్తోంది. దివ్య ఆ రత్నం దగ్గరకు వెళ్లిన క్షణం ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఇది ఏదో సాధారణ రాయి కాదు అని ఆమెకు అనిపించింది. నెమ్మదిగా చేయి చాచి ఆ రత్నాన్ని తాకింది.
అదే క్షణం ఆకాశంలో మెరుపులు మెరిశాయి. గాలి బలంగా వీచింది. దేవాలయం మొత్తం కంపించడం ప్రారంభమైంది. అక్కాచెల్లెళ్ళు భయంతో ఒకరినొకరు పట్టుకున్నారు. అప్పుడే ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఈ రత్నం ప్రకృతి శక్తిని కాపాడేది. దాన్ని మేల్కొల్పినవారు ఇప్పుడు రాజ్యాన్ని రక్షించాలి. ఆ మాటలు విన్న క్షణం అందరి గుండెల్లో భయం నిండిపోయింది. కాని అదే సమయంలో దివ్య కళ్లలో ఒక విచిత్రమైన కాంతి మరింత ప్రకాశించింది. ఆమెకు తన జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమైందని అనిపించింది. ఆ రాత్రి తర్వాత చంద్రవనం రాజ్యంలో విచిత్రమైన మార్పులు ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ప్రవహించిన నదులు నెమ్మదిగా ఎండిపోవడం మొదలైంది. అడవిలోని చెట్లు తమ పచ్చదనాన్ని కోల్పోయి ఎండిపోయాయి. రాత్రిళ్ళు ఆకాశంలో నీలిరంగు మెరుపులు కనిపించేవి. కొన్నిసార్లు భూమి స్వల్పంగా కంపించేది. ప్రజలు భయంతో ఇళ్ల తలుపులు మూసుకుని కూర్చునేవారు. ఇది ఏదో అపశకునం అని పెద్దలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. మార్కెట్లలో కూడా ఆనందం తగ్గిపోయింది. పిల్లలు బయట ఆడుకోవడానికి భయపడసాగారు. ప్రతి ఇంట్లో ఒక తెలియని భయం అలుముకుంది. రాజు వీరసింహుడు ఈ మార్పులను చూసి ఎంతో కలవరపడ్డాడు. రాజసభలో మంత్రులు, పండితులను పిలిచి కారణం అడిగాడు. కాని ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు. కొందరు ఇది ప్రకృతి కోపమని చెప్పారు. మరికొందరు దేవతలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. రాజు రాత్రిళ్ళు రాజభవనం పైకప్పుపై నిలబడి ఎండిపోతున్న తన రాజ్యాన్ని చూస్తూ బాధపడేవాడు. నా ప్రజలను ఎలా కాపాడాలి అనే ఆలోచన ఆయనకు నిద్రపట్టనివ్వలేదు. ఇదిలా ఉండగా 7 అక్కాచెల్లెళ్ళు తమ వల్లే ఈ మార్పులు వచ్చాయని గ్రహించారు. ముఖ్యంగా దివ్య మనసులో తీవ్రమైన బాధ మొదలైంది. నేను ఆ రత్నాన్ని తాకకపోయి ఉంటే ఇవన్నీ జరిగేవి కావు అని ఆమె బాధపడింది. కాని పెద్ద అక్క దీప్తి ఆమె భుజంపై చేయి వేసి, ఇది నీ తప్పు కాదు. ఇప్పుడు మనం భయపడకుండా ఈ రాజ్యాన్ని కాపాడాలి అని ధైర్యం చెప్పింది. మిగతా అక్కాచెల్లెళ్ళు కూడా దివ్యకు తోడుగా నిలిచారు. ఆ తర్వాత వారు ఆ పురాతన దేవాలయం గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. చంద్రిక రాజభవనం గ్రంథాలయంలో ఉన్న పురాతన పుస్తకాలను వెతకడం ప్రారంభించింది. పాత గ్రంథాలపై దుమ్ము పేరుకుపోయి ఉంది. కొన్ని పుస్తకాలు చినిగిపోయాయి. ఎన్నో గంటల పాటు వెతికిన తర్వాత ఆమెకు ఒక పురాతన గ్రంథం దొరికింది. అందులో ఆ నీలి రత్నం గురించి రాసి ఉంది. ఈ రత్నం ప్రకృతి సమతుల్యతను కాపాడే దివ్యశక్తి. దాన్ని మేల్కొల్పినవారు స్వార్థం లేకుండా ప్రకృతిని రక్షించాలి. లేకపోతే రాజ్యం చీకటిలో మునిగిపోతుంది. ఆ మాటలు చదివిన తర్వాత అందరి ముఖాల్లో ఆందోళన కనిపించింది. కాని అదే సమయంలో వారికి ఒక ఆశ కూడా కలిగింది. అంటే మనం ఈ రాజ్యాన్ని మళ్ళీ కాపాడగలము అని తార ఆశతో చెప్పింది. ఆ రోజు నుంచి 7 సోదరీమణులు తమ తమ శక్తులతో ప్రజలకు సహాయం చేయడం ప్రారంభించారు. దీప్తి గ్రామాల్లో తిరిగి ప్రజలకు ధైర్యం చెప్పేది. భయపడకండి, మనం కలిసి ఈ కష్టాన్ని జయిస్తాం అని చెప్పేది. చంద్రిక రహస్యాలను అర్థం చేసుకునేందుకు మరిన్ని గ్రంథాలు చదివేది. మాధవి ప్రతి సాయంత్రం ఆలయం దగ్గర కూర్చుని సంగీతం పాడేది. ఆమె పాటలు విన్నప్పుడు ప్రజల హృదయాల్లో కొంత ప్రశాంతత కలిగేది. కావేరి అడవిలో గాయపడిన జంతువులను కాపాడేది. నీరు లేక అలసిపోయిన జింకలకు నీళ్లు తీసుకెళ్లేది. హంసిక దేవాలయ గోడలపై ఉన్న చిత్రాలను గీసి వాటిలో దాగి ఉన్న సంకేతాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించింది. తార ఆకలితో ఉన్న పిల్లలకు భోజనం పెట్టేది. ప్రజల బాధలు వింటూ వారిని ఓదార్చేది. దివ్య మాత్రం ప్రతి రాత్రి ఆ నీలి రత్నం దగ్గరకు వెళ్ళేది.
ఆమె కళ్లను మూసుకుని ప్రార్థించినప్పుడు రత్నం నెమ్మదిగా ప్రకాశించేది. కొన్నిసార్లు ఆమెకు విచిత్రమైన దృశ్యాలు కనిపించేవి, ఎండిపోయిన అడవులు మళ్లీ పచ్చగా మారడం, నదులు నీటితో నిండిపోవడం, ప్రజలు మళ్లీ నవ్వడం. ఒక రాత్రి ఆమెకు ఒక స్వరం వినిపించింది. ప్రకృతి శక్తిని కాపాడేది ప్రేమ, ఐక్యత మాత్రమే. ఆ మాటలు విన్న దివ్య కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. ఆమె వెంటనే తన అక్కాచెల్లెళ్ల దగ్గరకు వెళ్లి ఆ విషయానికి చెప్పింది. అప్పుడు వారికి అర్థమైంది, ఈ సమస్యను ఒక్కరు కాదు, అందరూ కలిసి మాత్రమే పరిష్కరించగలరు. పౌర్ణమి రోజు దగ్గరపడుతోంది. అదే రోజు ఆ రత్నం పూర్తిగా మేల్కొంటుందని చంద్రిక గ్రంథాల్లో చదివింది. ఆ రోజున మనం దేవాలయంలో కలిసి ప్రార్థించాలి. మన హృదయాల్లో భయం కాకుండా ప్రేమ ఉండాలి అని ఆమె చెప్పింది. ఆ రాత్రి రాజ్యం మొత్తం భయంతో నిండిపోయింది. ఆకాశం నల్ల మేఘాలతో కమ్ముకుంది. మెరుపులు కొండలను చీల్చుతున్నాయి. గాలి భయంకరంగా వీచింది. ప్రజలు దేవాలయాల్లో దీపాలు వెలిగించి ప్రార్థిస్తున్నారు. అప్పుడు 7 అక్కాచెల్లెళ్ళు చేతులు కలుపుకుని ఆ పురాతన దేవాలయంలో నిలబడ్డారు. దివ్య నీలి రత్నం ముందు కళ్లను మూసుకుని ప్రార్థించడం ప్రారంభించింది. అప్పుడే రత్నం ప్రకాశవంతంగా వెలిగింది. ఆ నీలి రత్నం నుంచి వెలువడిన కాంతి క్రమంగా దేవాలయం మొత్తం వ్యాపించింది. మొదట అది చిన్న వెలుగులా కనిపించింది. కానీ కొద్ది క్షణాల్లోనే ఆ కాంతి సూర్యుడిలా ప్రకాశించడం ప్రారంభించింది. దేవాలయం గోడలపై ఉన్న పురాతన శిల్పాలు ఒక్కొక్కటిగా వెలిగిపోయాయి. గాలి ఒక్కసారిగా మారిపోయింది. భయంకరంగా వీచిన తుఫాను నెమ్మదిగా ప్రశాంతమవుతోంది. బయట మెరుపులు ఇంకా మెరుస్తున్నా, దేవాలయం మధ్యలో మాత్రం ఒక దివ్యమైన శాంతి అలుముకుంది. 7 అక్కాచెల్లెళ్ళు చేతులు కలుపుకుని నిలబడి ఉన్నారు. వారి కళ్లలో భయం కనిపించినా, ఒకరికొకరిపై ఉన్న నమ్మకం వారికి ధైర్యం ఇస్తోంది. దివ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె కళ్లను మూసుకుని తన మనసులో ఒకటే ప్రార్థన చేసింది. ఈ రాజ్యాన్ని కాపాడాలి, ప్రజలను రక్షించాలి. అప్పుడే ఆకాశంలో ఒక గంభీరమైన స్వరం మారుమోగింది. ప్రకృతి శక్తి స్వార్థాన్ని అంగీకరించదు. ప్రేమ, త్యాగం, ఐక్యత ఉన్న హృదయాలకే ఈ శక్తి లభిస్తుంది. ఆ మాటలు వినగానే రత్నం నుంచి వెలువడిన కాంతి 7 సోదరీమణుల చుట్టూ తిరగసాగింది. ప్రతి ఒక్కరి శరీరం నుంచి స్వల్ప కాంతి వెలువడుతోంది. దీప్తి చుట్టూ బంగారు కాంతి, చంద్రిక చుట్టూ వెండి వెలుగు, మాధవి చుట్టూ సంగీత తరంగాల్లాంటి ప్రకాశం కనిపించాయి. దివ్య చుట్టూ మాత్రం నీలి కాంతి మరింత బలంగా మెరుస్తోంది. ఆ కనక దేవాలయం నేల కంపించడం ప్రారంభించింది. బయట అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఊగిపోతున్నాయి. కొండల మధ్య గాలి భయంకరంగా గర్జిస్తోంది. రాజ్యంలో ప్రజలు భయంతో ఇళ్లలో దాక్కున్నారు. ప్రళయం వస్తోందా అని ఒకరినొకరు అడుగుతున్నారు. దేవాలయం మధ్యలో ఉన్న రత్నం ఒక్కసారిగా గాల్లోకి లేచింది. అది తిరుగుతూ మరింత ప్రకాశించింది. ఆ కాంతిలో వారికి ఒక దృశ్యం కనిపించింది. చాలా సంవత్సరాల క్రితం చంద్రవనం రాజ్యాన్ని ఒక దుష్టశక్తి నాశనం చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు పురాతన ఋషులు ప్రకృతి శక్తిని ఈ నీలి రత్నంలో బంధించి రాజ్యాన్ని రక్షించారు. కాని ఒక రోజు స్వచ్ఛమైన హృదయాలు కలిగిన 7 కలిసి దాన్ని మేల్కొల్పితే, ఆ శక్తి మళ్లీ ప్రపంచాన్ని కాపాడుతుందని వారు ముందే చెప్పి వెళ్లారు. ఆ దృశ్యం చూసిన తర్వాత దివ్యకు అన్నీ అర్థమయ్యాయి. మనల్ని ఈ పని కోసం దేవుడు ఎంచుకున్నాడు అని ఆమె మృదువుగా చెప్పింది. అప్పుడే దేవాలయం బయట నుంచి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. చీకటితో నిండిన ఒక భారీ నీడ దేవాలయం వైపు వస్తోంది. అది సాధారణ జంతువు కాదు. ఆ దుష్టశక్తి రూపం.
దాని కళ్ళలో ఎర్రటి మంటలు మెరిస్తున్నాయి. అది దగ్గరకు వచ్చిన కొద్దీ చెట్లు ఎండిపోతున్నాయి. నేల చీలిపోతోంది. చిన్న తార భయంతో దివ్య చేతిని గట్టిగా పట్టుకుంది. ఇది ఏమిటి అక్కా? అని వణుకుతూ అడిగింది. దివ్య ధైర్యంగా ముందుకు వచ్చింది. ఇది మన భయంతో బలపడే చీకటి. మనం భయపడకూడదు అని చెప్పింది. దీప్తి తన ఖడ్గాన్ని తీసుకుని ముందుకు వచ్చింది. చంద్రిక రత్నంపై ఉన్న పురాతన మంత్రాలను చదవడం ప్రారంభించింది. మాధవి నెమ్మదిగా ఒక దివ్యమైన గానం పాడింది. ఆ స్వరం దేవాలయం మొత్తం మారుమోగింది. కావేరి అడవిలోని జంతువులను రక్షించేందుకు ప్రార్థించింది. హంసిక గోడలపై కనిపించిన రహస్య చిహ్నాలను చూపించింది. తార ప్రజల కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రార్థించింది. అప్పుడు దివ్య రెండు చేతులను ఆ నీలి రత్నం వైపు చాచింది. ఆమె కళ్లలో నీలి కాంతి మెరిసింది. ప్రకృతి తల్లి, ఈ రాజ్యాన్ని రక్షించు అని గట్టిగా ప్రార్థించింది. ఆ క్షణం రత్నం నుంచి ఒక అద్భుతమైన కాంతి వెలువడింది. ఆ కాంతి చీకటి నీడను తాకిన వెంటనే అది గట్టిగా గర్జించింది. కొద్ది కొద్దిగా ఆ దుష్టశక్తి కరిగిపోవడం ప్రారంభమైంది. గాలి ప్రశాంతమవుతోంది. మెరుపులు ఆగిపోయాయి. నల్ల మేఘాలు తొలగిపోయాయి. కొద్ది క్షణాల తర్వాత ఆకాశం పూర్తిగా స్వచ్ఛంగా మారిపోయింది. చంద్రుడు మళ్లీ ప్రకాశించాడు. ఎండిపోయిన చెట్లు నెమ్మదిగా పచ్చగా మారాయి. నదుల్లో నీరు మళ్లీ ప్రవహించడం ప్రారంభమైంది. పక్షులు మళ్లీ కిలకిలారావాలు చేశాయి. రాజ్యం మొత్తం మళ్లీ జీవంతో నిండిపోయింది. ప్రజలు ఆనందంతో ఇళ్ల బయటకు వచ్చారు. రాజ్యం కాపాడబడింది అని సంతోషంగా అరవసాగారు. ఉదయం అయ్యాక రాజు, రాణి దేవాలయం దగ్గరకు వచ్చారు. అక్కడ 7 సోదరీమణులు అలసిపోయి ఉన్నా, వారి ముఖాల్లో ప్రశాంతమైన చిరునవ్వు కనిపిస్తోంది. రాజు కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. మీరు కేవలం మా కుమార్తెలు కాదు, ఈ రాజ్యానికి రక్షకులు అని గర్వంగా అన్నాడు. ప్రజలు కూడా వారిని చూసి నమస్కరించారు. కొందరు వారిని దేవకన్యలు అని పిలిచారు. కాని దివ్య మాత్రం నెమ్మదిగా చిరునవ్వు నవ్వింది. మేము ప్రత్యేకమైనవాళ్లు కాదు, ప్రేమతో కలిసి నిలబడితే ప్రతి మనిషిలోనూ దివ్యశక్తి ఉంటుంది అని చెప్పింది. ఆ రోజు నుంచి చంద్రవనం రాజ్యంలో ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు 7 సోదరీమణుల పండుగ జరుపుకోవడం ప్రారంభమైంది. రాజ్యం మొత్తం దీపాలతో వెలిగిపోయేది. పిల్లలు వారి కథలు వింటూ పెరిగేవారు. కాలం గడిచిపోయినా ప్రజలు ఒక విషయానికి మాత్రం ఎప్పటికీ మరచిపోలేదు. ఐక్యతగా ఉన్న హృదయాలను ఎలాంటి చీకటి జయించలేను.